జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల్లో చాలా రోజుల నుంచి పండిన ధాన్యం కొనుగోలు చేసే అధికారులు రాక రైతులు వెలిపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ధాన్యపు కొనుగోలు చేసేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేంద్రాల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోవడమే లేదని వారు మండిపడుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యంలో ఎక్కడ మొలక వస్తుందో అని ఒక పక్క ఆందోళన, ఇంకొక పక్క ఈ ప్రభుత్వం చేసే ఆకృత్యాలను చూడలేకపోతున్నామంటూ రైతులు తమ గోడును వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తారో ఏం కాదనో తీసుకుపోతారు. ఒక్క లారీ అయితే ఒక్క లారీ నిన్న పొద్దున్న దాకా అయింది అవే పల్టీ కొట్టడానికి. ఏంటి పల్టా సంచులన్నీ పల్టీ కొట్టుకుంటా లోడ్ చేస్తారు, ఇప్పుకుంటా మళ్ళీ సంచులో పోసుకుంటా పల్టీ కొట్టి మళ్ళీ లోడ్ మెరిగే వరకు ఒక్క లారీ అయింది. ఇవాళ ఒక 2 లారీలు ఉన్నాయి, ఇంకా 2 లారీల మందం ఉంటే అవి ఎన్నడు పల్టీ కొట్టాలి, ఈ కుప్పలు ఎన్నడు జోకాలి అన్నది ఎట్లా సత్య అన్నది పైసలు తీసుకుంటారు. ఇంకా 30-40 మళ్ళీ వేరే ఎక్స్ట్రా అమలు తీసుకొని పల్టీ కొడతారు. మరి అవే జోక్కుంటుంటే అవే పల్టీ చేసుకుంటుంటే ఈ కుప్పలన్నీ ఎన్నడు కావాలి, ఈ బీట అంతా ఎన్నడు ఉండాలి. ఇక మరి వాళ్ళకే ఎరక మన రైతుల పరిస్థితి ఒక ఇది ఉన్నది. పెద్ద కుప్పలకై చూసుకుంటా పోతారు, పెద్ద కుప్పలేదు చిన్న కుప్పలేదు కానీ